సినిమా గాని బాగుంటే స్వయంగా సురేష్ బాబు గారే సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 2014లో కేర్ ఆఫ్ కంచరాపాలెం అనే సినిమా కూడా అలానే రిలీజ్ అయింది. ఇక రాజావారు రాణిగారు సినిమా చూసిన వెంటనే సురేష్ బాబు గారికి సినిమా నచ్చింది. దాంతో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సురేష్ ప్రొడక్షన్స్ సినిమాను కొనుగోలు చేసింది. దాంతో సినిమా మీద పెట్టిన ఖర్చు మొత్తం వెనక్కొచ్చింది. సురేష్ ప్రొడక్షన్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ డిస్ట్రిబ్యూట్ చేయడంతో సినిమాకు మంచి బజ్ లభించింది. అలా 2019 నవంబర్ 29న రిలీజ్ అయిన రాజావారు రాణిగారు సినిమా చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన తొలి సినిమాతోనే కాస్త గుర్తింపు లభించింది. ఇక తొలి విఘ్నం పూర్తయింది అనుకునే లోపే కరోనా లాక్డౌన్ రూపంలో ద్వితీయ విఘ్నం వచ్చి పడింది. కిరణ్ తన రెండో సినిమా కోసం తానే సొంతంగా ఒక కథను రాసుకున్నాడు. తన కాలేజీ రోజుల్లో జరిగిన ప్రేమ కథను ఆధారంగా చేసుకుని తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ రాశాడు. ప్రియాంక జోవాల్కర్ హీరోయిన్ గా, హీరో